ఓకే సార్, దిస్ ఈజ్ రాజు. మీరు చూస్తున్న రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది మిగిలి ఉంది. డోంట్ వరీ, రాజుస్ హియర్. ఓకే, అందరికీ తెలుసు కదా, ఫోర్త్ సెమిస్టర్ కూడా డేట్స్ వచ్చాయి. డిగ్రీ సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ కూడా ఎగ్జామ్స్ డేట్స్ రీసెంట్గా ఏయూ వాడు రిలీజ్ చేశాడు. అటానమస్ కూడా మ్యాక్సిమం ఆ డేట్స్లోనే ఒక 1 వీక్ అటు ఇటు అవ్వచ్చు, కానీ మ్యాక్సిమం అప్పుడులోనే ఎగ్జామ్స్ పెట్టేస్తారు. కాబట్టి సో ఈ రోజు నుంచి ఒక్కొక్క క్వశ్చన్ మీరు చదువుకున్నా సరే మనం సెమిస్టర్ దగ్గర పడేసరికి ఈజీగా మంచి మార్క్స్ సంపాదించవచ్చు. నేను ఇదేంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో నుంచి రిపీట్గా వచ్చినటువంటి ప్రతి యూనిట్ నుంచి రిపీట్గా వచ్చినటువంటి క్వశ్చన్స్ రాయడం జరిగింది. ప్రీవియస్ పేపర్స్లో ఉన్నవి ఒక 10 ప్రీవియస్ పేపర్లు చెక్ చేసి ఏ యూనిట్ నుంచి రిపీట్గా ఏ క్వశ్చన్ వస్తుందో ఆ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది సార్. ఈ క్వశ్చన్స్ అలా మీరు చదువుకున్నట్లయితే మ్యాక్సిమం మంచి మార్క్స్ పాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఓకే, లెట్స్ గో టు అవర్ వీడియో. సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్. ఓకే, ఇది ఓన్లీ ఏయూ సిలబస్ సార్. ఏయూ అండ్ సమ్ అటానమస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ కాలేజీలో అటానమస్ కూడా ఇదే సిలబస్. ఓకే, మీ సిలబస్ని కంపేర్ చేసుకుంటూ ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకుంటే బాగుంటుంది. చాలామంది కామెంట్ బాక్స్లో ఇది ఏఎన్యూకి సరిపోతుందా, ఎన్యూకి సరిపోతుందా, ఎస్వీకి సరిపోతుందా అని అడుగుతున్నారు. సో మీ సిలబస్ ఏమున్నదో అది చూసుకోండి సార్. ఓకే, ఏయూ సిలబస్ ప్రకారం నేను చేస్తాను. ఇంకా మీకు స్క్రీన్లో ఏయూ సిలబస్ మీకు మెన్షన్ చేయడం జరిగింది చూడండి. ఆ సిలబస్లో మిగతా యూనివర్సిటీ సిలబస్ ఇదే సిలబస్ అయితే మీకు మ్యాక్సిమం ప్రీవియస్ ఈ పేపర్స్ కూడా మ్యాక్సిమం అవే ఉంటాయి కాబట్టి అవే క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి నో ప్రాబ్లం అనమాట. ఓకే, చూడండి సిలబస్లో మనకి ఏముంటుంది. ఫస్ట్ స్పెక్ట్రోస్కోపీలో అలా 3 యూనిట్స్. నెక్స్ట్ ఫిజికల్ కెమిస్ట్రీలో డైల్యూట్ సొల్యూషన్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, ఫేజ్ రూల్. సింపుల్గా ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ 1 పార్ట్ 2 అలా ఇచ్చాడు. సో ఆ సిలబస్ ప్రకారం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్స్లో ఉన్నటువంటివి ఇక్కడ రాయడం జరిగింది. ఓకే, ఫస్ట్ స్పెక్ట్రోస్కోపీ చూద్దాం సార్. ఎక్స్ప్లెయిన్ బీర్-లాంబర్ట్స్ లా అండ్ విత్ ఇట్స్ లిమిటేషన్స్ అండ్ ఆల్సో రైట్ అబౌట్ ద అప్లికేషన్స్. మ్యాక్సిమం ఎక్కువసార్లు అడిగే క్వశ్చన్ ఇదే సార్. బీర్-లాంబర్ట్స్ లా లిమిటేషన్స్, బీర్-లాంబర్ట్స్ లా అప్లికేషన్స్. ఓకే, నెక్స్ట్ రైట్ అబౌట్ ద సింగిల్ బీమ్ అండ్ డబుల్ బీమ్ స్పెక్ట్రోమీటర్. ఓకే, ఉన్నాయి కదండి. ఎక్స్పెరిమెంట్గా మనం సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ ఎలా ఉంటుంది, డబుల్ బీమ్ స్పెక్ట్రోమీటర్ ఎలా ఉంటుందో మనం థియరిటికల్గా మనం ఉంటుంది. చూడండి, డిస్క్రిప్షన్లో మెటీరియల్ కూడా కావాలనుకుంటే, ఎవరైనా మెటీరియల్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి సార్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ విత్ ద ఎగ్జాంపుల్స్. క్రోమోఫోర్, ఆక్సోక్రోమ్. క్రోమోఫోర్ అంటే ఏంటి, ఆక్సోక్రోమ్ ఏంటి, ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిస్టర్స్ 2 కలిపిస్తున్నాడు సార్ మనకి. ఇందులో మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ 2 క్వశ్చన్స్లో మనకి షార్ట్ ఆన్సర్స్ కూడా కావుతున్నాయి. 2 కలిపి ఎస్ఏకి ఒక పేపర్లో అడిగాడు. ఒక్కొక్క పేపర్లో విడివిడిగా మనకి షార్ట్ ఆన్సర్గా అడగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మనం ఎస్ఏ కింద చదువుకున్న మనకి షార్ట్స్ కూడా మనకి ఈజీగా కవర్ అయిపోతాయి. నెక్స్ట్ క్లాసిఫై ద మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ ఆఫ్ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ. ఐఆర్ స్పెక్లో మనకి వైబ్రేషన్స్ చాలా రకాలు ఉంటాయి కదండి. సిమెట్రిక్ స్ట్రెచింగ్, ఎసిమెట్రిక్ స్ట్రెచింగ్, సిజరింగ్, బెండింగ్ ఉంటాయి కదండి. క్లాసిఫికేషన్స్, కొన్ని వైబ్రేషన్స్ అందులో ఎలా ఉంటాయి, ఏ ఉంటాయి అనేది చెప్పాం కదా. ఆ క్లాసిఫికేషన్స్ గురించి అడుగుతాడు సార్. నెక్స్ట్ అదే స్పెక్ట్రోస్కోపీలో డిస్టింగ్విష్ ద ఐఆర్ స్పెక్ట్రల్ డేటా ఆఫ్ ఫాలోయింగ్ కాంపౌండ్స్. కొన్ని కాంపౌండ్స్ ఇచ్చి నేను ఇక్కడ ఆల్కేన్స్ అని అన్నాను. ఒక ఆడు అడుగుతాడంటే ఈథేన్ కానీ, ప్రోపెన్ కానీ, బ్యూటేన్ కానీ, ఎగ్జాన్ కానీ ఆ రెండింటికి కంపేర్ చేయమంటాడు అనమాట. ఓకే, ఐఆర్ వాల్యూస్ కంపేర్ చేయమంటాడు. అదేవిధంగా ఆల్కహాల్స్కి, కార్బోనైల్స్కి, ఎక్కువ కార్బోనైల్స్కి అడుగుతున్నాడు సార్. ఆల్డిహైడ్, కీటోన్ ఇచ్చి వారింటికి ఐఆర్ వాల్యూస్ ఎలా వస్తాయి డిస్టింగ్విష్ చేయాలన్నమాట. ఓకే, అదేవిధంగా ఎమీన్స్కి నేను డైరెక్ట్గా కాంపౌండ్స్ అవ్వలేదు, ఏమైనా ఎగ్జాంపుల్ అడగవచ్చు. మీరే ఎగ్జాంపుల్ ఇచ్చుకొని మీరే దాని గురించి ఆ వాల్యూస్ బైహార్ట్ చేసి రాయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ అదే సేమ్ క్వశ్చన్ ఎన్ఎంఆర్ డేటా మనం ఫాలోయింగ్ కాంపౌండ్స్కి అప్లై చేయాలి. ఓకే, మన సిలబస్లో ఉన్న కాంపౌండ్స్ ఇవి సార్. సిలబస్లో ఉన్నవే మళ్ళీ ప్రీవియస్ ఇయర్స్లో ఎక్కువ అడిగాడు అనేసి రాశాను. ఇంకా ఉన్నాయి సిలబస్లో ఒక 4 కాంపౌండ్స్ ఉన్నాయి. ఇథైల్ బ్రోమైడ్, ఆల్డిహైడ్, ఫినోల్, టోలిన్. వాటి యొక్క ఎన్ఎంఆర్ డేటా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక్కొక్క కాంపౌండ్కి ఆ కాంపౌండ్స్ ఇచ్చి ఎన్ఎంఆర్ డేటా ఎక్స్ప్లెయిన్ చేయమని ఎస్ఏకి అడుగుతున్నాడు. సో ఈ 6 క్వశ్చన్స్ స్పెక్ట్రోస్కోపీ నుంచి ఎస్ఏ క్వశ్చన్స్ రిపీట్గా ప్రీవియస్ పేపర్లో వస్తున్నాయి. సో ఈ 6 క్వశ్చన్స్ చదువుకుంటే మీకు మ్యాక్సిమం కవర్ అవుతాయి. వీటితో పాటు షార్ట్ ఆన్సర్స్
కొన్ని ఉన్నాయి చూడండి సార్. కెమికల్ షిఫ్ట్ గురించి విత్ ఎగ్జాంపుల్స్, ఈక్వివలెంట్ ప్రోటాన్స్ అంటే ఏంటి, నాన్ ఈక్వివలెంట్ ప్రోటాన్స్ అంటే ఏంటి, స్పిన్ కప్లింగ్ అంటే ఏంటి, కప్లింగ్ కాన్స్టెంట్ అంటే ఏంటి, ఇవి ఆల్రెడీ మళ్ళీ చూడండి. ఐఆర్ డేటా, ఎన్ఎంఆర్ డేటా, షార్ట్ ఆన్సర్ కూడా కవర్ అవుతాయి, ఎస్ఏ కూడా కవర్ అవుతాయి. ఓకే, ఈ 6 క్వశ్చన్స్ విత్ ఈ షార్ట్ ఆన్సర్స్ అయితే స్పెక్ట్రోస్కోపీ మ్యాక్సిమం మీరు 80% కవర్ చేసినట్టే, 80 to 90% కవర్ చేసినట్టే. సో 6 క్వశ్చన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి సార్. ఓకే, నెక్స్ట్ మనం ఫిజికల్ కెమిస్ట్రీలో ఉన్న క్వశ్చన్స్ చూద్దాం సార్. ఫిజికల్ కెమిస్ట్రీలో డైల్యూట్ సొల్యూషన్స్. ఓకే, ఈ డైల్యూట్ సొల్యూషన్స్లో కాలిగేటివ్ ప్రాపర్టీస్లో 4 ప్రాపర్టీస్ ఉంటాయి సార్. ఈ 4 ప్రాపర్టీస్ 8 క్వశ్చన్స్, అంటే 4 ప్రాపర్టీస్ గురించి థియరిటికల్ ఎక్స్ప్రెషను, ఎక్స్పెరిమెంటల్ ఎక్స్ప్రెషన్, ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ లిక్విడ్ థియరిటికల్ ఎక్స్ప్రెషను, ఎక్స్పెరిమెంటల్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఇవి ఒక్కొక్క వీడియో ఒక్కొక్క క్వశ్చన్ లాగా నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను. డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఉంటాయి. మొత్తం డైల్యూట్ సొల్యూషన్, స్పెక్ట్రోస్కోపీ అండ్ ఫేజ్ రూల్ ఇవన్నీ కూడా మనం వీడియోస్ చేసి ఉన్నాం సార్. ఎవరైనా డౌట్ ఉంటే ఒకసారి చూడండి. ఓకే, ఎక్స్పెరిమెంట్ డేటా, థియరిటికల్ డేటా, ఈ 4 క్వశ్చన్స్లో ఖచ్చితంగా 2 రావడానికి ఛాన్స్ ఉంది సార్. ఎస్ఏ ఈ 4 క్వశ్చన్స్ నుంచి ఎస్ఏ పోదు. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ, డైల్యూట్ సొల్యూషన్స్. ఈ 4 క్వశ్చన్స్ చదివితే డైల్యూట్ సొల్యూషన్స్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి కోల్రాష్ లా, 3 లాస్ ఉంటాయండి. ఆ లాస్ చదువుకోవాలి. షార్ట్ ఆన్సర్కైనా అడుగుతాడు, ఎస్ఏ క్వశ్చన్స్కైనా అడుగుతున్నాడు. కోల్రాష్ లా అండ్ అప్లికేషన్స్, అరియన్స్ థియరీ, డెబైహెకుల్స్ థియరీ. ఇది చూడండి సార్, 8వ క్వశ్చన్. డిఫైన్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ అండ్ డిటర్మైన్ ది ఇట్టాఫ్స్ మెథడ్. ట్రాన్స్పోర్ట్ నెంబర్ అంటే ఏంటి, ఇట్టాఫ్స్ మెథడ్ ప్రకారం ప్రయోగాత్మకంగా వివరించండి తెలుగులో. ఓకే, ఇది ఎక్కువగా అడుగుతున్నాడు సార్, ఇట్టాఫ్స్ మెథడ్, ట్రాన్స్పోర్ట్ నెంబర్ గురించి. ఓకే, అదేవిధంగా కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ కూడా, అంశమాపనాలు ఎక్కువగా అడుగుతున్నాడు చూడండి. అవి క్లాసిఫికేషన్స్ 4 ఉంటాయి కదా. యాసిడ్ బేస్, స్ట్రాంగ్ బేస్, స్ట్రాంగ్ యాసిడ్, అవి 4 ఉంటాయి కదండి. ఎన్ని ఉంటాయి అవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాటి గ్రాఫ్స్తో సహా రాయాలన్నమాట. నెక్స్ట్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి కదా, హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, క్యాలమ్ ఎలక్ట్రోడ్, 2 కలిపి ఎస్ఐ అడుగుతున్నాడు లేదా విడివిడిగా షార్ట్ ఆన్సర్ అడుగుతున్నాడు. అండ్ ఎక్స్ప్లెయిన్ ఎన్ఎస్ట్ ఈక్వేషన్ ఆల్సో అండ్ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్ ఆల్సో. ఓకే, ఈ 12 ప్లస్ స్పెక్ట్రోస్కోపీలో 6, 18, ఆల్మోస్ట్ 20 అనుకోండి సార్. 20 క్వశ్చన్స్ మీకు ఎస్ఏ క్వశ్చన్స్ చెప్పాను. ఈ 20 కూడా 20 days 20 క్వశ్చన్స్ మీరు చదువుకుంటే ఈజీగా మనకి పాస్ అవ్వడమే కాదు, ఎక్కువ మార్కులు రావడానికి కూడా అవకాశం ఉంది. ఓకే, ఈ 12 అవి 16 ఫేజ్ రూల్ వదిలేసాను చూడండి. ఫేజ్ రూల్లో డయాగ్రామ్స్ ఎక్కువ అడుగుతున్నాడు సార్. 3 సిస్టమ్స్ ఉంటాయి, వాటర్ సిస్టము, సిల్వర్ ల్యాడ్ సిస్టము, NaCl సిస్టము. మొత్తం 13 క్వశ్చన్స్, 13 ప్లస్ అయ్యొక 6, 19, ఆల్మోస్ట్ 20 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ చెప్పాను. ఈ మ్యాక్సిమం 20 క్వశ్చన్స్ మీరు చదువుకుంటే 20 days పెట్టుకుని రోజుకో క్వశ్చన్ చదివినా మీరు ఈజీగా పాస్ అయిపోతారు. పాస్ అవ్వడమే కాదు, మంచి మార్క్స్ వస్తాయి. తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత చెప్పండి, ఈ 20 క్వశ్చన్స్ చదివాము సార్ అయినా రాలేదు, మేము పాస్ అవ్వలేదంటే ఐ విల్ ఛాలెంజ్ విత్ యూ. ఓకే, ఖచ్చితంగా షూర్గా పాస్ అవుతారు. ఓకే, షార్ట్ ఆన్సర్స్ మ్యాక్సిమం కవర్ అయిపోతాయి సార్ ఈ ఎస్ఏ క్వశ్చన్స్లోనే. ఈ 13 ప్లస్ 20 ఎస్ఏ క్వశ్చన్స్లోనే చూడండి. ఇందులో కొన్ని ఉన్నాయి, స్పెసిఫిక్ కండక్టర్, ఈక్వివలెంట్ కండక్టెన్స్, స్పెసిఫిక్ కండక్టెన్స్, రివర్సిబుల్ సెల్స్, ఇర్రివర్సిబుల్ సెల్స్, ఈఎంఎఫ్ సెల్, వాంట్ హాఫ్ ఫ్యాక్టర్, ఫేజ్ రూల్ ఈక్వేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం. మ్యాక్సిమం థరోలీగా అడుగుతున్నాడు. మిగతా షార్ట్ ఆన్సర్స్ మనం 20 ఎస్ఏ క్వశ్చన్స్ చెప్పాం కదా, అందులో కవర్ అయిపోతాయి సార్. ఓకే, ఇది మొత్తం ఫిజికల్, మొత్తం స్పెక్ట్రోస్కోపీ నుంచి మ్యాక్సిమం 20 అంటే 19 క్వశ్చన్స్, 20 అనుకోండి, 20 క్వశ్చన్స్ 20 days పెట్టుకున్నా ఈజీగా చదువుకోవచ్చు. ఓకేనండి, ఖచ్చితంగా పాస్ అయిపోతారు. రోజుకో క్వశ్చన్ అని పెట్టుకోండి, ఖచ్చితంగా పాస్ అవుతారు. ఓకే, ఇవి ప్రీవియస్ ఇయర్స్ పేపర్ నుంచి రాశాను, మీరు డౌట్ పడక్కర్లేదు. 20 క్వశ్చన్స్ చదువుకోండి. ఓకే, that's all for today. Thank you one and all. If you like the video, please like, share and subscribe my channel. Thank you one and all. This is Raju signing off. Jai Hind.